నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. నమస్తే తెలంగాణలో ఏసీబీ వలలో సీతక్క దోస్త్ అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. 19,200 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన తస్లీమా, మానుకోట సబ్ రిజిస్ట్రార్తో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా అనే వార్త ఉన్నది. ఇది మహబూబాద్ రూరల్ డేట్ లైన్తో వచ్చింది. లంచం తీసుకుంటూ మహబూబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహమ్మద్ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ తన 128 గజాల స్థలానికి రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల మొదటి వారంలో సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహమ్మద్ను సంప్రదించాడు. ఆమె సూచన మేరకు ఇక లోపలి పేజీలోకి ఇచ్చి ఇక్కడ లంచం తీసుకున్నట్లు పట్టుబడినట్లు ఇందులో ఉన్నది. అయితే ఇక్కడ రాష్ట్ర మంత్రి సీతక్కతో మహబూబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా గతంలో దిగిన ఫోటో ఏసీబీకి తస్లిమా పట్టుబడిన నేపథ్యంలో దీంతో పాటు మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అని కూడా ఫోటో కింద క్యాప్షన్ ఉన్నది. సరే, సహజంగానే ఫోటోలు పరిచయం ఉన్నా లేకున్నా దిగుతూ ఉంటారు. అట్లా ఉందా లేకపోతే నిజంగానే దోస్తాను ఉందో తెలియదు మనకు. కానీ మొదటి పేజీలో మాత్రం నమస్తే తెలంగాణ ఈ వార్తను హైలైట్ చేసింది. ఇక బ్యానర్ ఐటెం కింద అమెరికాలో జరభద్రం స్థానిక చట్టాలను గౌరవించడం చాలా ముఖ్యమని ఆ ఇంద్రను ఈ సూచనలకు సంబంధించిన ఒక వార్త ఇయర్ ప్యానల్లో ఇచ్చింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా రసాతలానికి రూపాయి ఆల్ టైం కనిష్టానికి దేశీయ కరెన్సీ ఒక్కరోజే 48 పైసల పతనం, డాలర్తో పోల్చినప్పుడు రూపాయి విలువ తగ్గిందనే వార్త మొదటి పేజీలో ఉన్నదిగా. మోదీ ఇంటి ముట్టడి, 26న ప్రధాన నివాసం వద్ద ఆందోళనకు ఆ పిలుపు అనే వార్త ఫోటోతో మంత్రి అతీషి పోలీసులు అడ్డుకుంటున్న ఫోటో ఉన్నది. తో పాటుగా మోదీది అధికార అహంకారం, సునీత కేజ్రీవాల్ అని ఉన్నది. అక్కడ జైల్లో ఉన్న దేశ సేవకి అంకితం అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరి ఫోటోలు, వారి వ్యాఖ్యలను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈ పత్రిక. ఇక ఈ కోర్టు చరిత్ర సువర్ణాక్షరాలతో రాయబడదేమో, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ఆవేదన, మద్యం కేసులో సుప్రీంకోర్టు విచారణపై ఆక్రోశం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు, కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపితం, బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా. బీజేపీ బీ టీం రేవంత్ అనే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. వీటితో పాటుగా ప్రజాస్వామ్యం అపహాస్యం, రాజకీయ ప్రత్యర్థులన్నదని బీజేపీ అరెస్టు చేస్తున్నది, కేజ్రీవాల్ అరెస్టుపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అనే వార్త, బెంగాల్ మంత్రి నివాసంలో ఈడీ సోదాలు, మరో తృణమూల్ నేత ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలు అనే వార్త ఉన్నది. ఇక వీటితో పాటుగా కాంగ్రెస్ను నమ్ముకున్నోళ్లకు అన్యాయం, ఖర్గేకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటు ఆ ఇద్దరిపై వేటు వేయండి, ఎవరా ఇద్దరు, పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళపై వేటు వేయాలని మండలి చైర్మన్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల లేఖకు సంబంధించిన వార్త కూడా ఇందులో ఉన్నది. ఏది జలం ఎవరు నిజం, ఇంతకీ సాగర్లో నీళ్లు ఉన్నట్టా లేనట్టా అనే వార్త ఉన్నది. ఇక పంట కోసం పాటలు ట్యాంకర్తో ఫీట్లు అని వరి చేనుకు నీళ్లు ట్యాంకర్తో తెచ్చి పంట చేనును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న ఫోటో వార్త ఇందులో ఉన్నది. ఇక మరో ఇద్దరికి బీఆర్ఎస్ ఎంపీ టికెట్లు, నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక ఈనాడులో మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం, అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజీ పనులు, 3వ రోజు విచారణలో నిపుణుల కమిటీ దృష్టికి కీలక అంశాలు, అన్నారం మేడిగడ్డ మధ్య వ్యత్యాసాలు ఎందుకు, డిపిఆర్ ఆమోదం పొందకముందే గుత్తేదారుతో ఒప్పందం ఎలా, పలు ఇంజనీరింగ్ విభాగాలను ప్రశ్నించిన అయ్యర్ బృందం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. హిమాయత్ మేడిగడ్డ ఇతర బ్యారేజీల మోడల్ స్టడీస్ నమూనాలను పరిశీలిస్తున్న ఎన్డీఎస్ఏ బృందం అనే ఒక ఫోటో కూడా ఇందులో ఉన్నది. ఇక దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీల భూరీ విరాళం, భాజపాకు 2,471 కోట్లు ఇచ్చిన 41 సంస్థలు, పిటిషనర్ల ఆరోపణది, ఇది చందాయువు దందా చేసుకో పథకం, ప్రశాంత్ భూషణ్ వారి కామెంట్ కూడా ఇందులో ఉన్నది. విచ్చలవిడిగా ప్రైవేటు నిఘా, ప్రణీత్ రావు కేసులో తెరపైకి మరికొందరు, ఐన్యూస్ మీడియా సంస్థ నిర్వాహకుడి ఇంట్లో సోదాలకు వెళ్ళిన పోలీసులు, 2 విశ్రాంత ఉన్నతాధికారులు, మరో 2 అదనపు ఎస్పీల పాత్ర పైన ఆరా అనే వార్త కూడా ఈనాడు మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక వీటితో పాటుగా 7 రోజుల కస్టడీకి కేజ్రీవాల్, ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం అనుమతి అనే వార్త ఉన్నది.
28 మళ్ళీ హాజరుపరచాలని ఆదేశం. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు. పంజాబ్, హర్యానాలో లాఠీచార్జి. ఈసీకి ఇండియా కూటమి మెమోరాండం అనే వార్త ఉన్నది. కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఆపత్కాలంలో అవినీతిపై పోరాటం నుంచి అదే అవినీతి ఊబిలో చిక్కిన అధినేత కేజ్రీవాల్ అనే వార్త ఉన్నది. అరెస్ట్ అయిన సీఎంగా కొనసాగొచ్చు అని. ట్రయల్ కోర్టుకు వెళ్ళండి. బెయిల్ పిటిషన్పై కవితకు సుప్రీంకోర్టు నిర్దేశం. ఆమె అరెస్టు రాజ్యాంగబద్ధతపై ఈడీకి నోటీసులు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక 3 అంచెల వ్యూహం 14 సీట్లే లక్ష్యమని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వార్త ఉన్నది. వీటితో పాటు మాస్కో సంగీతం కచేరీలో కాల్పులు 40 పైగా మృతి అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది. వీటితో కాల్పుల పేలుళ్ల ధాటికి తగలబడుతున్న క్రాకస్ సిటీ హాలు బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు మోహరించిన రష్యా భద్రతా సిబ్బంది అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక మరో 2 బారాస అభ్యర్థుల ఖరారు అనే వార్త వెంకట్రామరెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఒకరి మీదకు ఒకరు నాగరికల వార్త ఉన్నది. ఇక ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడానికి ఈడీ అరెస్టులు. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కవిత నిర్బంధం. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న కేంద్రం. బారాస ఎంపీల ధ్వజం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. అంతా అనుమానాస్పదమే. వైకాపా పెద్దల జోక్యం లేకుండానే సిబిఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? విశాఖ పోర్టులో కంటైనర్ టెర్మినల్. హైదరాబాదు శివారు పరిశ్రమలో భారీగా మాదక ద్రవ్యాల తయారీ. 8.99 కోట్ల విలువైన 90.48 కిలోల మెథపెడ్రోన్ స్వాధీనం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ కింద కాంగ్రెస్లోకి జిహెచ్ఎంసీ మేయర్ అనే వార్త ఎయిర్ ప్యానల్లో ఉన్నది. బీఆర్ఎస్ను వీడి వెళ్ళే వారిని ప్రజలే చెప్పులతో కొడతారు. మా పాలనలో వేసవిలోనూ సాగునీరు ఇచ్చాం. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కామెంట్ సంబంధించిన వార్త ఉన్నది. ఇక అలా లీజుకు ఔటర్ ఇలా 25 కోట్లు కారులోకి బీఆర్ఎస్కు సొమ్ములిచ్చిన ఐఆర్బి ఇన్ఫ్రా అనే వార్త ఒక కథనం మొదటి పేజీలో ఉన్నది. ఇక బీజేపీకి 466 కోట్లు ఎవరిచ్చారో తెలియదు. ఈ ఎలక్టోరల్ బాండ్లు బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీకి ఎవరెవరు ఎంతెంత ఇచ్చిండ్రో తెలిసింది. కానీ ఈ 466 కోట్ల రూపాయలు బీజేపీకి వచ్చినాయి. కానీ ఇచ్చింది ఎవరు? ఆ వివరాలు లేవు. ఇందులో ఉన్న ఒక గమ్మత్తు గందరగోళం ఉన్నదని ఒక వార్త మొదటి పేజీలో వచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక ముడుపులు డిమాండ్ చేసింది కేజ్రీవాలే. మద్యం స్కామ్లో ఆయన్నే ప్రధాన సూత్రధారి. 45 కోట్లు గోవా ఎన్నికల్లో వాడినట్లు ఆధారాలున్నాయి. కేజీ తరఫున విజయ్ నాయర్ 100 కోట్లు తీసుకున్నారు. ఇది ఈడీ చెప్పిన మాట. వీటికి సంబంధించిన ఈడీ సందర్భంగా వచ్చిన అంశాలను ఒక బ్యానర్ ఐటమ్ కింద తీసుకున్నది ఆంధ్రజ్యోతి. కేజ్రీవాల్కు ఎంత చెప్పినా వినలేదు. మద్యం జోలికి వెళ్ళొద్దంటే ప్రత్యేక విధానమే తెచ్చారు. ఫలితం అనుభవిస్తున్నారు అన్నా హజారే. ఇక ప్రతిపక్షాలపై దాడులు ఆపమని ఆదేశించండి. ఇది కాంగ్రెసు ఇండియా కూటమి నాయకులకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక కేజ్రీవాల్కు 6 రోజుల కస్టడీ ఉంది. జైలు నుంచి సర్కారు నడుపుతున్న కేజ్రీవాల్ వ్యాఖ్య ఉన్నది. తాకట్టు వెనుక కనికట్టు ఏమిటి? వరంగల్ జైలు స్థలం మార్టిగేజ్పై విజిలెన్స్ విచారణ. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం 56 ఎకరాల తనఖా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 1173 కోట్ల రుణం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో TSS-HCL ఏర్పాటు. దీనిపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి విజిలెన్సు. బ్యాంకుతో ఒప్పంద వివరాలు ఇవ్వాలని ఆదేశం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి, బీఆర్ తరఫున మాజీ IAS ఎమ్మెల్సీ. నాగరికల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు. 13 స్థానాలకు అభ్యర్థుల ఖరారు, పెండింగ్లో 4 అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక లోక్సభ ఎన్నికలపై 20 నుంచే కేసీఆర్ సమీక్ష. ఫామ్ హౌస్లో 300 మందికి ఏర్పాట్లు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షిలో ఎప్పటిలాగానే 5-6 వార్తలు బ్యానర్లో ఉన్నాయి. సాగు చేస్తేనే భరోసా, రైతు భరోసాకు సంబంధించిన కథనం ఉన్నది. మత్తు చుట్టాలే అనే ఒక వార్త ఉన్నది. 6 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు అనే వార్త. నాగరికర్నూలు నుంచి ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి లోక్సభకు పోటీ అనే వార్త ఉన్నది. వీటితో పాటు వలస నేతలకు టికెట్లపై కాంగ్రెస్లో లొల్లి అనే వార్త. దేశ ముదుర్లు కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేష్ 30 కోట్లని. సీఎం రమేష్ చంద్రబాబు నాయుడు ఫోటోతో కూడిన వార్త ఉన్నది. అసలు కుట్రదారు కేజ్రీవాలే అనే ఒక వార్త ఈడీకి సంబంధించింది. లిక్కర్కు దూరంగా ఉన్న కేజ్రీవాల్ని హెచ్చరించినట్టు అన్నా హజారే వ్యాఖ్యలు. ఆందోళనలు, అరెస్టులు అనే వార్త. కవితకు దక్కని ఊరట అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. వీటికి సంబంధించింది. ఇక వీటితో పాటుగా రష్యాలో ఉగ్రదాడి,
అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్న 40 మంది 40 మంది మృతి 100కు పైగా గాయాలున్న వార్త. ఈఏ పీసెట్లో మార్పులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని బారాస ఎంపీల మాటలకు సంబంధించి కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి. 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తలు ఇవి.